తిరుపతి జిల్లాలో టీడీపీ నేతలు బరితెగించారు. ఓటమి భయంతో పోలింగ్ అనంతరం పచ్చగూండాలు రెచ్చిపోయారు. చంద్రగిరి మండలం కూచువారిపల్లిలో వైసీపీ సానుభూతిపరులపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. చంద్రగిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుపై రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశారు. ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ కూచువారిపల్లె నుంచి మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. ఓటమి భయంతో టీడీపీ నేతలు గూండాలు రెచ్చిపోయారు. చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లి పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి కూచువారిపల్లిలో నిన్న అర్ధరాత్రి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థికి సంబంధించినటువంటి వాహనాలను ధ్వంసం చేశారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం రామిరెడ్డిపల్లి పంచాయతీ చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామానికి సమీపంలో ఈ యొక్క 2 వాహనాలు ధ్వంసం చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వాహనం మోహిత్ రెడ్డి సోదరుడు హర్షిత్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి వాహనాన్ని నిన్న అర్ధరాత్రి ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి గూండాలు నిన్న ఒక్కసారిగా దాడి చేసి ఈ యొక్క వాహనం పగలగొట్టారు. ఆ తర్వాత ఇంకొక వాహనాన్ని నిప్పి పెట్టడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ వాహనం చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి వాహనం. దీనిపైన ఒక్కసారిగా 200 నుంచి 300 మంది యొక్క టీడీపీ సానుభూతి పరులు, కొంతమంది తమిళనాడు నుంచి తీసుకొచ్చినటువంటి గోండాల సహాయంతో ఈ యొక్క వాహనం పైన దాడి చేయడం జరిగింది. ఈ యొక్క వాహనాన్ని మనం చూడొచ్చు. అర్ధరాత్రి పూట ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల ఇళ్ల పైన ఒక్కసారిగా దాడి చేసి నిప్పి పెట్టడమే కాకుండా వారు ప్రయాణిస్తున్నటువంటి వాహనాలను కూడా ధ్వంసం చేశారు. కూచువారిపల్లి సర్పంచ్ ఏదైతే కొట్టాల చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని కూడా మొత్తం ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసి నిప్పి పెట్టడం జరిగింది. ప్రస్తుతం కూచువారిపల్లి గ్రామానికి కొద్దిపాటి దూరంలో ఈ యొక్క వాహనాన్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేశారు. ఆ తర్వాత ఇంకొక వాహనానికి నిప్పు పెట్టడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వాహనం చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి వాహనం ఈ యొక్క టీడీపీ గోండాల దాడిలో పూర్తిగా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఒక్కసారిగా 300 మందికి పైగా టీడీపీ సానుభూతి పరులు గోండాల సహాయంతో పెద్ద ఎత్తున వారంతా కూడా ఈ యొక్క వాహనం పైన దాడి చేసి వారిపైన దాడికి యత్నించారు. సంఘటనా ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది సహాయంతో హర్షిత్ రెడ్డి మిగిలినటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు స్వల్ప గాయాలతో వీరంతా కూడా బయటపడటం జరిగింది. వాహనాన్ని మాత్రం ధ్వంసం చేసి వారి యొక్క పైశాచిక ఆనందాన్ని పొందడం జరిగింది. ఈ యొక్క సంఘటనా ప్రాంతంలో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ వాహనం పైనే వారంతా టీడీపీ గోండాలు అల్లరమూకలు కొంతమంది సహాయంతో వారంతా కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఈ యొక్క నేపథ్యంలో గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా కొనసాగుతోంది. కొంత పోలీసు బలగాలతో ప్రస్తుతం కూచువారిపల్లిలో పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి పూట కొట్టాల చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేయడమే కాకుండా ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ అంతటిని కూడా నిప్పు పెట్టడం జరిగింది. సంఘటన ప్రాంతంలో భారీ ఎత్తున యొక్క టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీడీపీ అల్లరి మూకలు, కొంతమంది బయట ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కొంతమంది కిరాయి రౌడీల సహాయంతోనే ఈ యొక్క దాడికి యత్నించినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. సంఘటన ప్రాంతంలో పోలీసులు దీనిపైన పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. కొంతమందిని అదుపులో తీసుకునేందుకు వారి కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం రామిరెడ్డిపల్లి పంచాయతీలో కూచువారిపల్లి గ్రామంలో పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. కెమెరామెన్ ముఖేష్తో విజయమూర్తి, సాక్షి టీవీ, కూచువారిపల్లి గ్రామం నుంచి.